మార్నింగ్ ఆల్. లెట్స్ కంటిన్యూ ది ప్రాసెస్. అసలు ఏమైంది? అసలు ఎవరు జాయిన్ అవ్వట్లేదు గూగుల్ మీట్లో. మీరు ఇట్టానే చేస్తూ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కష్టమైపోతుంది. మళ్ళీ మీకే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇప్పుడు రికార్డ్ చేసేసి సెషన్ని యూట్యూబ్లో పెట్టేస్తాను, మీరు చూస్తారు, మీరు చూస్తారు, వింటారు క్లాస్. ఓకే, మనతో బాగానే ఉంది. ఇప్పుడు రేపు ఫర్దర్గా అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు ఎస్ఏపి లాగాన్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఎస్ఏపి లాగాన్ మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. మీరు ప్రతి డౌట్ని నాకు కామెంట్లో పెడితే నేను కామెంట్స్ చూసుకొని మీకు ఫోన్ చేసుకొని చెప్పలేను కదా. గూగుల్ మీట్ లింక్ ఎందుకు పెడుతున్నానంటే దాంట్లో జాయిన్ అయితే నేను స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ మీకు ఇస్తాను. మీరు స్క్రీన్ షేర్ చేసి నాకు ఇలా డౌట్ ఉంది బ్రో, ఇట్లా ఎర్రర్ వస్తుందంటే నేను ఇట్లా డౌట్ వస్తుంది సార్, ఇట్లా ఎర్రర్ వస్తుంది అంటే నేను షార్ట్అవుట్ చేయగలుగుతాను. ప్రతిదీ రికార్డింగ్లో చెప్పాలంటే వీలు కాదండి. రికార్డింగ్ అనేది 1 వీక్ మాత్రమే నేను రికార్డ్ చేసి పెడతాను. డెమో అంతే, డెమో క్లాసెస్, ఫస్ట్ డెమో క్లాస్ ఇది. ఓకే, షెల్ వి కంటిన్యూ ది ప్రాసెస్. ఆల్రెడీ ఒక డెమో రిలీజ్ అయిపోయింది, శాంపిల్ డెమో వీడియో. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఇంట్రడక్షన్ నిన్న చెప్పాను, బుక్ కీపింగ్ అనేది నిన్న చెప్పాను. ఇప్పుడు ఆబ్జెక్ట్స్. టు హ్యావ్ పర్మనెంట్, యాక్యురేట్ అండ్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు బిజినెస్లో జరిగే, ఇప్పుడు బిజినెస్లో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఇప్పుడు ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ మన కాడ ఉండాలి, పర్మనెంట్గా మన కాడ ఉండాలి. టు ఫైండ్ అవుట్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ఏ బిజినెస్ ఫర్ ఏ గివెన్ పీరియడ్. మనం ఇప్పుడు బిజినెస్ పెట్టాము, బిజినెస్ పెట్టానే వదిలేయకూడదు. మనం నెట్ ప్రాఫిట్ వచ్చిందా, నెట్ లాస్ వచ్చిందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇచ్చిన పీరియడ్ అంటే సమ్ టైం, ఇచ్చిన టైంలో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది మనం గమనించగలగాలి. టు నో ది పొజిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. టు నో ది నేమ్స్ ఆఫ్ డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్ టు కీప్ రికార్డ్ అప్ టు డేట్. హియర్ అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. పర్టికులర్ డేట్, ఒక డేట్ అనేది ఇస్తారు వాళ్ళకి. అంటే ఏంది? డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్. డెబిటర్స్ అంటే ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు పే చేస్తే దాన్ని డెబిటార్స్ అంటాం. మనం ఎవరి కాడన్నా తీసుకుంటే డబ్బుల్ని క్రెడిటార్స్ అంటాం. టు కీప్ రికార్డ్స్ అప్ టు డేట్. ఇవన్నీ రికార్డ్స్ అన్నీ సిస్టంలో ఎంటర్ చేయాలి మనం డేట్ వైజ్గా. టు డిటెక్ట్ మినిమైజ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అంటే మోసాలు, ఎర్రర్స్ అంటే తప్పులు. మనం గమనించగలగాలి ఏది తప్పు జరుగుతుంది, ఏది మోసం జరుగుతుంది ఇక్కడ బిజినెస్లో అనేది. టు కీప్ కంట్రోల్ ఆన్ ఎక్స్పెన్సెస్ అండ్ విత్ ఏ వ్యూ టు మినిమైజ్ ది సేమ్. ఎక్స్పెన్సెస్ అన్నా ఎక్స్పెండిచర్ అన్నా రెండు ఒకటే. ఖర్చుల్ని మనం ఎంత కంట్రోల్ చేస్తున్నామో చూసుకోవాలి. మినిమైజ్ అంటే తగ్గించడం, సేమ్ అంటే ఒకటే. టు హ్యావ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ లీగల్ అండ్ ట్యాక్స్ పర్పస్. ట్యాక్సెస్లో మీకు తెలిసిందే, బీకామ్ వాళ్ళకి తెలుసుంటుంది. బీకామ్ వాళ్ళు టాలీ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది ట్యాక్స్ అంటే ఏందో. ట్యాక్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి జిఎస్టీ, ఒకటి టీడీఎస్. టీడీఎస్ అనేది మీకు ఎస్ఏపి FICOలోనే నేర్పిస్తాను. జిఎస్టీ అనేది టాలీలో నేర్పిస్తారు. మీరు ఎంతమంది నేర్చుకున్నారో నాకైతే తెలియదు. గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు.
సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా ఎగ్జైట్మెంట్ వచ్చి నేను మంచి మంచి క్లాసెస్ అంటే సబ్జెక్ట్ పరంగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సబ్జెక్ట్ మీదే క్లాసెస్ తెస్తాను నేను. ఓకేనా? ప్రతిదీ నేను నేను మళ్ళా చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను చూడండి. మళ్ళా ఇట్టానే నాకు రికార్డ్ చేసి పెట్టండి అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఇట్టానే రికార్డ్ చేసి పెడితే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం యాడ్ అవుతుందంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసి పెడతాను, మీ పాటికి మీరు చూసుకుంటారు. మీకు అర్థమైందా లేదా అనేది నాకు ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు రాదులేండి, ఇది అకౌంటింగ్ బేసిక్స్ కాబట్టి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఏం రాదు. మీరు అప్లికేషన్లో ప్రాక్టీస్ చేయడానికి దిగుతారు కదా, అప్పుడు ప్రాబ్లం వస్తుందండి ఇట్లా రికార్డ్ చేసి పెట్టడం వల్ల. సో గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. ఏముంది, ప్రాబ్లం ఏముంది? గూగుల్ మీట్లో ఫ్రీయే కదా, ఇన్స్టాల్ చేసి జాయిన్ అయిపోండి. టుమారో ఆన్వర్డ్స్ వి సే క్లాసెస్ ఇన్ గూగుల్ మీట్. ఎవరు రాకపోతే తప్పదు కదా, నాకు రికార్డ్ చేసి నేను పెట్టేస్తాను, మీరు దాంట్లో నుంచి వినండి యూట్యూబ్లో నుండి. అడ్వాంటేజెస్, దాని యొక్క ఉపయోగాలు. ఏ ఫిల్మ్ కెన్ నో ది ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై ఇట్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం, ఇంత టైం. 1 సెకండ్. ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనకి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలిసిపోవాలా. ఓకేనా? ద రీజన్ లీడింగ్ టు ప్రాఫిట్ ఆర్ లాస్ కెన్ ఆల్సో బి అసర్టైన్డ్. రీజన్స్ ఉండాలి దానికి. ప్రాఫిట్ వచ్చిందా, ఓకే, ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, ఎంత ప్రొడక్షన్ చేసాం మనం, ఎంత పర్చేస్ చేసాం, ఎంత సేల్స్ చేసాం అనేది. లాస్ వచ్చిందా, ఎంత లాస్ వచ్చింది, అరే అసలు ఎందుకు లాస్ వచ్చింది, ప్రొడక్షన్ వాళ్ళు ఏమన్నా వస్తువు తప్పు చేశారా, లేకపోతే వస్తువు ఉత్పత్తిలో ఏమన్నా తప్పు జరిగిందా, ప్రతిదీ గమనించాలి. అసర్టైన్ అంటే ప్రతిదీ గమనించడం. అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కెన్ బి ప్రిపేర్డ్ విచ్ డిస్క్లోజర్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, మొత్తం బాగానే ఉందయ్యా, ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టావు, నీకు ప్రాఫిట్ వచ్చేసింది, ఓకే, అంతా బాగానే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. డిస్క్లోజ్, బిజినెస్ క్లోజ్ అవ్వక ముందేనే నువ్వు బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసేయాలి. డిస్క్లోజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. డిస్క్లోజ్ అంటే క్లోజ్ అయిపోవడం, డిస్క్లోజ్ అంటే అయిపోయింది, ఇప్పుడు ఈ డేట్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 31 అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుంది. అట్టా డిస్క్లోజ్ అయిపోయింది ఆగస్ట్ మంత్. పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. The firm can know the amount due by debtors and amount due to creditors. ఓకే, తెలిసి ఉండాలి మనకి. ఇప్పుడు డెబిటార్స్ ఎవరి కాడి నుంచి అయితే నగదు వస్తుందో, ఎవరికి మనం నగదు చెల్లిస్తున్నామో, క్యాష్, నగదు అంటే క్యాష్, ఎవరికైతే మనం క్యాష్ చెల్లిస్తున్నామో, ఎవరి కాడి నుండి అయితే క్యాష్ మనం తెచ్చుకుంటున్నామో మనం ఈజీగా తెలిసి ఉండాలి. ఎర్రర్స్ కెన్ బి రివీల్డ్ బై ది ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఎర్రర్స్, తప్పులు మనకి ఏడా తెలుస్తాయి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు తెలుస్తుంది. ది ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ది ఫిల్మ్ కెన్ బి ఈజీలీ క్యాలిక్యులేటెడ్. లయబిలిటీ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం ఫామ్లో. ఇట్ హెల్ప్స్ ది ట్రేడర్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ప్లానింగ్, రివ్యూవింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అది ఇప్పుడు ట్రేడర్స్ అంటే బిజినెస్ పెట్టిన వ్యాపార వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి, రివ్యూయింగ్ చూడడానికి, అంటే రివ్యూ అంటే మూవీ రివ్యూ అట్టా, బిజినెస్ రివ్యూ, కంట్రోల్ చేయడానికి అండ్ డెసిషన్ మేకింగ్, ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది అడ్వాంటేజెస్. 5 సరిపోతుంది, ఒక 2 ఓకే. అకౌంటెన్సీ. అసలు అకౌంటెన్సీ అంటే ఏంది? డెఫినేషన్. Accountancy is the method of identifying, arranging and passing on the required financial information to the decision makers in business. అకౌంటింగ్ అనేది ఏంటంటే
arranging and passing on the required financial information to the decision makers in business. బిజినెస్లో ఎంత అంటే ఎంత లాభం జరిగింది, ఎంత నష్టం జరిగింది, అసలు ఎంత డబ్బు వచ్చింది మనకి, ఎంత డబ్బు ఖర్చు అయింది, ఇదంతా అకౌంటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ పర్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, accountancy is the art of classifying, analyzing, recording and summarizing the available financial information of the purpose of passing on the result of this exercise to the business managers and to the management. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఏం చెప్తున్నారంటే, అకౌంటెన్సీ అనేది ఒక కళ. అది దేని క్లాసిఫై చేస్తుంది? రికార్డింగ్ అండ్ సమ్మరైజింగ్ ది అవైలబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడానికి, రిజల్ట్ పర్పస్ ఆఫ్ పాసింగ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ టు ది బిజినెస్ మేనేజర్స్కి ఒక రిజల్ట్ని ఇవ్వడానికి, అండ్ అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్కి కూడా. ఇట్ టెల్స్ అస్ why and how to maintain books of accounts and how to summarize and communicate accounting information. It is actual process of doing, for example, actually maintaining the books of account, preparing and presenting the accounts అంటే డైలీ ఇప్పుడు ట్రాన్సాక్షన్, ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఒక డేటా. అకౌంటింగ్ ఇస్ నథింగ్ బట్ వన్ డేటా. మనకు డైలీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది డైలీ జరుగుద్ది కదా, క్యాష్ ఎవరి కాడి నుంచి వచ్చిందో, క్యాష్ ఎవరికి వెళ్ళిందో, అండ్ మనం క్యాష్ ఎవరికి ఇస్తున్నాము, మనం క్యాష్. ఇప్పుడు ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ కడుతున్నారు. ఇప్పుడు ఆ హౌస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది? శాండ్, స్టోన్, రాయి, మట్టి, రాయి ఎక్సెట్రా. హౌస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్. బేల్దార్ మేస్త్రి. ఇప్పుడు వాళ్ళకి ఖర్చులనే ఇవ్వాలి మనం. ఇప్పుడు హౌస్ కట్టినందుకు వాళ్ళకి ఖర్చులు ఇవ్వాలి. ఆ ఖర్చులన్నీ అట్ట చూపిస్తే, ఇప్పుడు హౌస్ కట్టడానికి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయిందనుకున్నాం. ఆ ₹1,00,00,000 అసలు ఏమేమైందనేది లెక్కేయడమే అకౌంటింగ్. ఈజీ వేలో చెప్పాలంటే మీకు. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజెస్. ది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ కెన్ బి నోన్. ఓకే, బిజినెస్ పెట్టానే వదిలేయకూడదు మనం. బిజినెస్లో నెట్ ప్రాఫిట్ వచ్చిందా, నెట్ లాస్ వచ్చిందా అనేది గమనించగలగాలి. ది ఎఫిషియన్సీ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్షన్స్ కెన్ బి అసర్టైన్డ్. The efficiency or performance of the department section can be ascertained. ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్. అసలు పర్ఫార్మెన్స్ ఎట్టుంది డిపార్ట్మెంట్లో, ఎఫిషియన్సీ ఎట్టుంది. ఎఫిషియన్సీ అంటే తగ్గుదల, బిజినెస్ తగ్గుతుందా లేకపోతే పర్ఫార్మెన్స్ ఏమైనా పెరుగుతుందా అనేది డిపార్ట్మెంట్లో సెక్షన్స్ కెన్ బి అసర్టైన్డ్, గమనించగలుగుతారు. అసర్టైన్ అంటే గమనించడం. ది అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కెన్ బి నోన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని ఒకరు ఉంటారు, పీపీ అని ఒక మోడల్ ఉంది ఎస్ఏపిలో. వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ ప్లానింగ్ అనే చేస్తారు. అంటే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్ఏపిలో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇంకో టాపిక్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, సేల్స్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత ఉత్పత్తి అవుతుందని తెలవాలి. ఇప్పుడు ప్రోడక్ట్ మనకి ఎన్ని కావాలో అన్నీ మనం వాళ్ళకి చెప్తేనే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. ఓకేనా. ది అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కెన్ బి నోన్. అదే దానికి మీనింగ్.
మనకి ఎంత కావాలో అంత వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇస్తారు గూడ్స్ని. గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కెన్ బి నోన్, తెలుస్తుంది ఎన్ని బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ రిజల్ట్ ఇట్ కెన్ డిసైడ్ విచ్ ప్రోడక్ట్ ఆర్ టు బి మ్యానుఫ్యాక్చర్, విచ్ యాక్టివిటీ షుడ్ బి కంటిన్యూడ్ అండ్ విచ్ షుడ్ బి డ్రాప్డ్. ఒక రిజల్ట్ అనేది వస్తుంది, ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఫైనాన్షియల్ రిజల్ట్ అంటే నెట్ ప్రాఫిట్ వచ్చిందా, నెట్ లాస్ వచ్చిందా బిజినెస్లో అనేది వస్తుంది. నెట్ లాస్ వస్తే వదిలేస్తాం బిజినెస్ని, నెట్ ప్రాఫిట్ వస్తే కంటిన్యూ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ కాన్సర్న్ కెన్ బి అసెస్డ్. ఫైనాన్షియల్ పొజిషన్ తెలిస్తే బిజినెస్ది చెప్పుడు మనం అసెస్డ్ అంటే గమనించడం. అసెస్డ్ అన్నా అసర్టైన్డ్ అన్నా ఒకటే మీనింగ్. అకౌంటింగ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సబ్మిటింగ్ ది స్టాట్యుటరీ రిటర్న్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఎక్సెట్రా టు ది గవర్నమెంట్ ఇన్ టైం. ఇంకా అకౌంటింగ్ దేనికి యూస్ఫుల్ అవుతుందంటే మనం ట్యాక్సెస్ కడతా ఉంటాం. ఇప్పుడు ట్యాక్సెస్ కడతా ఉంటాం కదా గవర్నమెంట్కి, ఇంత ట్యాక్స్ అని. ట్యాక్స్ అంటే పన్ను, తెలుగులో చెప్పాలంటే ట్యాక్స్ అంటే పన్ను. కమర్షియల్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని మనం ట్యాక్సెస్ కట్టాలి. కాన్సెప్ట్స్. Accounting is a commercial language. To make this language more meaningful and useful and to make it uniform in practice, certain concepts are adopted. కాన్సెప్ట్స్లో మీకు కొన్ని కాన్సెప్ట్స్ అయితే కింద ఉన్నాయి చూడండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, గివింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, రియలైజేషన్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఒక 5 చాలు కాన్సెప్ట్స్లో, పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. ఒక 5 చదువుకోండి. మీకు బీకామ్ ఎస్పెషల్లీ మీరు బీకామ్ గ్రాడ్యుయేట్స్ అయితే అకౌంటింగ్ బేసిక్స్ చెప్పకుండా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయామండి. ఎవరైతే బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఈ వీడియోని చూడకుండా ఉంటే వాళ్ళే లాస్ అవుతారు, లక్షల్లో లాస్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా లక్షల్లో లాస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళడానికి నేను చెప్తున్న క్లాసెస్ ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ లైక్ 2024 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు మీరు ఒకసారి చదువుకోండి. నేను మెటీరియల్ కావాలంటే నేను చెప్పాను కదా, మెటీరియల్ కావాలంటే మీకు నాకు మెయిల్ ఐడి ఇచ్చాను కదా, నేను నిన్న జరిగిన వీడియోలో పెట్టాను మెయిల్ ఐడి. ఈరోజు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. While recording the business transaction in the books, it should be noted that the business and owners are separate entities. The activity of the concern and personal transaction of the owners should not be mixed. The final account are prepared to reflect the profit or loss account of the business concern only. Business entity concept ఏంటంటే, ఇప్పుడు వైల్ రికార్డింగ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ది బుక్స్, బిజినెస్లో మనం ఎంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేసాం, ఎంత లాస్ అనేది వచ్చింది మనకి, అది ట్రాన్సాక్షన్ని బుక్స్లో రికార్డ్ చేసేటప్పుడు బిజినెస్ అండ్ ఓనర్స్ ఆర్ సపరేట్ ఎంటిటీస్. బిజినెస్, ఓనర్స్ సపరేట్, వేరువేరుగా ఉంటారు. The activities of the concern and personal transaction of the owner should not be mixed. ఓనర్స్ని పర్సనల్ ట్రాన్సాక్షన్ని, ఇప్పుడు పర్సనల్గా ఏమన్నా ఖర్చు పెట్టాడు అనుకోని ఓనరు, అది కలపకూడదు. ఫైనల్ అకౌంట్ ఏం చూపిస్తుంది అంటే నెట్ ప్రాఫిట్ వచ్చిందా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది బిజినెస్ కన్సర్న్ ఓన్లీ. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలవడానికి మనం ఫైనల్ అకౌంట్ని యూజ్ చేస్తాం. ఫైనల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్
బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి ఫైనల్ అకౌంట్లో. అది మీకు లాస్ట్లో వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ ఫ్రైడే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనకి మనీ ఎంత ఖర్చు అవుతుంది మెజర్ చేయాలి మనం. మనకి ఎంత మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అకౌంటింగ్ ఏం రికార్డ్ చేస్తుంది? ఓన్లీ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తుంది. అది కూడా డబ్బుకి సంబంధించింది రికార్డ్ చేస్తుంది. ది ట్రాన్సాక్షన్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ ఫాల్ బియాండ్ ఇన్ స్కోప్ ఆఫ్ అకౌంట్. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ మనీ గురించి మనం ఏం చేయలేదంటే దాన్ని స్కోప్ ఆఫ్ అకౌంట్ అయిపోతుంది. అది స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఫాల్ డౌన్ అంటారు చూడండి, అట్ట. ఇప్పుడు లాస్, ఒక నిమిషం. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే మనీ ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తాము. కాస్ట్ కాన్సెప్ట్, కాస్ట్ కంట్రోలింగ్ ఎక్సెట్రా. కాస్ట్ కాన్సెప్ట్కి ఇంకో పేరు కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కాన్సెప్ట్. బిజినెస్ యాక్టివిటీ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ది ప్రైస్ పేడ్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్ ఈజ్ కాల్డ్ కాస్ట్. ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ at their original purchase price. బిజినెస్ యాక్టివిటీ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఎక్స్చేంజ్ ఆఫ్ అనే డబ్బు మార్పిడి. తెలుగులో చెప్పాలంటే తెలుగులో డబ్బు మార్పిడి అంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ది ప్రైస్ పెయిడ్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఈజ్ కాల్డ్ కాస్ట్. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి. ఇప్పుడు టీవీ ఆఫర్స్, ఇప్పుడు ఆగస్ట్ 15 ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్లో తక్కువకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫర్స్ అయిపోయింది అనుకోండి, టీవీ అనే ప్రైస్ అనేది ఏముంది, పెరిగిపోతుంది. ఆఫర్ ఉన్నప్పుడు ప్రైస్ వచ్చేసి కాస్ట్. పర్చేజ్ ఈజ్ కాల్డ్ కాస్ట్. ది ప్రైస్ పెయిడ్ ఇన్ ది టైమ్, అట్ ది టైమ్. అప్పుడు ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్కి మనం ఒక వస్తువు కొంటే దాన్ని కాస్ట్ అంటారు. ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ అట్ దేర్ ఒరిజినల్ పర్చేస్ ప్రైస్. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని ఒరిజినల్ పర్చేస్ ప్రైస్ మీదే వేస్తాము. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ అస్యూమ్ దట్ ది బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ వ్యూ there is no need to maintain books of account. This is useful to determine the value of fixed assets and intangible assets like goodwill. Okay, ఇప్పుడు అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ అస్యూమింగ్ దట్ ది బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్. మనం ఇప్పుడు ప్రాఫిట్ వస్తే లాంగ్ టైం రన్ చేయడానికి బిజినెస్ని యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి లాస్ వచ్చింది అనుకోండి, మీరు బిజినెస్ చేస్తారా? మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? ఫస్ట్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. బిజినెస్ చేస్తున్నారండి, మీరు బిజినెస్ చేస్తుంటే మీకు లాస్ వచ్చేసింది. లాస్ వస్తే మీరు బిజినెస్ కంటిన్యూ చేస్తారా? మీ వల్ల అవుతుందా? అవ్వదు. లాస్ వస్తే ఎవడి వల్ల కాదండి బిజినెస్ కంటిన్యూ చేయాల్సింది. బిజినెస్లో ప్రాఫిట్ వస్తేనే కంటిన్యూ చేస్తారు. లాంగ్ టైం కంటిన్యూ చేయడానికి మనకు ప్రాఫిటే రావాలి. మనకు టైం బాగలేనప్పుడు లాస్ రావచ్చు, చెప్పలేము మనం. బిజినెస్ అంటే ప్రాఫిట్ కూడా రావచ్చు, లాస్ కూడా రావచ్చు. ఇన్ ఆప్షన్స్ ఆఫ్ దిస్ వ్యూ దెర్ ఈస్ నో నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్. దిస్ ఈజ్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్విల్. ఇన్ ఆప్షన్స్ ఆఫ్ దిస్ వ్యూ దెర్ ఈజ్ నో నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయలేము. అంటే ఎన్ని బుక్స్ అని రాస్తాం చెప్పండి. సిస్టమ్ పెట్టుకుంటే బెటర్ బిజినెస్ పెట్టేవాళ్ళు. దిస్ ఈజ్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్విల్. ఇంటాంజిబుల్ అంటే కళ్ళకి కనిపించినవి, టాంజిబుల్ కళ్ళకి కనిపించేవి. ఇంటాంజిబుల్ అంటే కళ్ళకి కనిపించని ఆస్తులు ఉంటాయి కదా, లైక్ గుడ్విల్, పేటెంట్స్, కాపీరైట్స్ ఎక్సెట్రా. దీన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అని అంటారు.
ఫిక్స్డ్ అసెట్స్, ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్ విల్. అప్పుడు మనం చూపిస్తాము. డిటర్మైన్ అంటే ఇప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది చూపించడానికి. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్ విల్. రియలైజేషన్ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, ఇమాజినరీ ప్రాఫిట్ షుడ్ నాట్ బి రికార్డెడ్ అట్ ఆల్. All transactions should be recorded only after it actually takes place. Similarly, profit should not be recorded unless it is actually realized. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం రియలైజ్ అయ్యాము. ఆ రియలైజ్ అయిన దాన్ని మనం రికార్డ్ చేయము. ఆల్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ యాక్చువల్లీ టేక్ ప్లేస్. యాక్చువల్గా ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, బిజినెస్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్పటికప్పుడు రికార్డ్ చేసేస్తాం. ప్రాఫిట్ వచ్చేదాకా ఉంచుకొని రికార్డ్ చేయము. అదే అక్కడ చెప్తుంది రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే అదే. సిమిలర్లీ, ప్రాఫిట్ షుడ్ నాట్ రికార్డెడ్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రియలైజ్డ్. ప్రాఫిట్స్ ఎప్పుడు రికార్డ్ చేయము? అప్పటికప్పుడు రికార్డ్ చేసి పెట్టేస్తాం. బిజినెస్ అనేది డైలీ డేటాని మెయింటైన్ చేస్తారు బిజినెస్ చేసేవాళ్ళు. 5 పాయింట్స్ చాలు. కన్వెన్షన్స్. అకౌంటెన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ యూసేజ్ ఆర్ కస్టమ్స్. దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ కన్వెన్షన్స్ ఇన్ అకౌంటింగ్. ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ అంటే ఇవే: కాన్సిస్టెన్సీ, డిస్క్లోజర్, రిలవెన్స్, ఫీజిబిలిటీ, కన్జర్వేషన్. ఒక్కసారి మీరు చదువుకోండి, మీకు ఇది అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఆ పాయింట్ నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టెర్మినాలజీ అంటే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఎవరి బిజినెస్ ఆపరేషన్ డీల్స్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్, గూడ్స్ అండ్ సర్వీసెస్. దిస్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ప్రతి బిజినెస్ ఆపరేషన్లో క్యాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. క్యాపిటల్ ఆర్ క్యాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది కొంటాం కాబట్టి వచ్చేస్తాయి. అది దేనికి రిజల్ట్ ఉంటుంది? ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బిజినెస్ చేంజ్ అంటే మార్పు. ఫైనాన్షియల్ పొజిషన్లో మార్పు వస్తుంది బిజినెస్లో. గూడ్స్ ఆర్ దోస్ విత్ విచ్ ది బిజినెస్ కాన్సర్న్ డస్ బిజినెస్. గూడ్స్ అంటే మనం కొంటాం కదండి. ఇప్పుడు వస్తువు ఉంది, నేను ఫోన్ సేల్ చేయాలనుకున్నా, ఫోన్ కూడా ఒక గూడ్ అట్ట. ల్యాప్టాప్ సేల్ చేయాలి, ల్యాప్టాప్ ఒక గూడ్ అట్ట. గూడ్స్ అంటే అది. డెబిటర్స్. ఎ పర్సన్ ఓనింగ్ మనీ టు ది బిజినెస్ ఫార్మ్ ఈస్ కాల్డ్ డెబిటర్స్. ఎవడైతే డబ్బు పెడుతున్నాడో బిజినెస్కి వాడిని డెబిటర్స్ అంటాం. క్రెడిటర్స్ ఈజ్ ఎ పర్సన్ హూ లెంట్ మనీ ఆర్ సెల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు ది ఫార్మ్. క్రెడిటర్స్ రుణగ్రస్తులు, రుణదాతలు. నేను ఇందాకే చెప్పాను కదండి, అంతా వస్తుంది. డెబిటర్స్ అంటే మనం ఎవరికైనా మనీ ఇస్తే దాన్ని డెబిటర్స్ అంటాం. మనం ఎవరి కాడ నుంచి మనీ తీసుకుంటే దాన్ని క్రెడిటర్స్ అంటాం. అకౌంట్ ఈజ్ ఎ సమ్మరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. దెర్ ఈజ్ 2 parts for every account. The left hand side is called debit and right hand side is called credit. అకౌంట్స్లో మనం ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ని చూపిస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ని చూపిస్తాం. క్రెడిట్ అమౌంట్ రూపీస్, డెబిట్ అమౌంట్ రూపీస్. పర్ఫార్మర్, దాని పర్ఫార్మర్ కింద ఉంటుంది చూపిస్తాం. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు, క్యాపిటల్ అంటే మూలధనం. సింపుల్. ఇన్వాయిస్ అంటే మీకు ఒక ఇన్వాయిస్ వస్తుంది కదా. ఇప్పుడు ఇన్వాయిస్ అంటే ఒక బిల్ లాంటిది. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. అసెట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఎసెన్షియల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ రన్నింగ్ ది బిజినెస్ ఆపరేషన్, లైక్
ఫర్నిచర్, మెషినరీ, ల్యాండ్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. అసెట్స్ అంటే అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ ఐపి విచ్ ఆర్ ఎసెన్షియల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ రన్నింగ్ ది బిజినెస్. ఇది చాలా ఎసెన్షియల్. వెయిట్ ఎ మినిట్. ఎసెన్షియల్ అంటే చాలా అవసరం, అసెట్స్ చాలా అవసరం, అండ్ బెనిఫిషియల్ బాగా లాభం. బాగా లాభం పొందవచ్చు. బెనిఫిషియల్ అంటే లాభం. ఫర్ రన్నింగ్ ది బిజినెస్ ఆపరేషన్ అంటే అసెట్స్ అంటే ఏమేమి అసెట్స్ అంటే ఇదిగోండి. అసెట్స్ అంటే ఇది ఫర్నిచర్, మెషినరీ, ల్యాండ్, బిల్డింగ్స్ ఎక్సెట్రా. లయబిలిటీస్ అంటే బాధ్యతలు. లయబిలిటీ అంటే బాధ్యతలు. ఆస్తులు, బాధ్యతలు. The debit owned by the firm to outsiders and also to the investor, for example, creditors or bank overdraft, bills payable and loans and capital. క్రెడిటార్స్ అంటే మీకు ఈ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్ అండ్ లోన్స్ అండ్ క్యాపిటల్. ఇవి మీకు వస్తాయి లయబిలిటీస్లో. క్యాపిటల్ మూలధనము. ది అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ది ఓనర్ ఆఫ్ ది రన్నింగ్ ది బిజినెస్. ఇట్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్ ఆర్ క్యాష్. It the excess of liability over assets. Invoice అంటే ఇన్వాయిస్ ఇస్ ద స్టేట్మెంట్ సెండ్ బై ది సెల్లర్ టు ది పర్చేజర్. అంటే అమ్మేవాడు కొనేవాడికి పంపిస్తాడు ఇన్వాయిస్ అనేది. నువ్వు ఇంత ఇన్వాయిస్ అంటే నథింగ్ బట్ బిల్. ఓకేనా? ఎన్ని గూడ్స్ అయితే నీకు పంపాను, ఎంత క్వాంటిటీ పంపాను, ఎన్ని ప్రోడక్ట్స్ నీకు వచ్చాయి, ఎన్ని గూడ్స్ నీకు వచ్చాయి అనేది ఇన్వాయిస్లో తెలుస్తుంది. పేమెంట్ కండిషన్స్ కూడా ఇన్వాయిస్లో ఉంటాయి. చెక్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బై మీనింగ్ ఆఫ్ విచ్ డెసిషన్ కెన్ ఆర్డర్ ది బ్యాంక్ టు పే ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టాప్ ది ఆర్డర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. చెక్ మనం రెగ్యులర్గా బ్యాంక్కి వెళ్తాం. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, రెగ్యులర్గా మనం బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్లో మీకు వెళ్ళంగానే మీకు ఇప్పుడు ఒకవేళ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకోండి, ఒకవేళ అమౌంట్ బిగ్ అమౌంట్ అనుకోండి, చెక్ రాస్తారు. చెక్ అంటే దాన్నే ఇట్స్ నథింగ్ బట్ చెక్ అంటారు. మీకు చెక్ అనేది రేపు చూపిస్తాను. నా కాడ ఉంది, ఒక చెక్ ఉంది, రేపు చూపిస్తాను మీకు. దాంట్లో ఏమేమి ఉంటాయి ఏందనేది మొత్తం మనం డీటెయిల్గా చూసుకుందాం. మోడల్ క్వశ్చన్స్ డిఫైన్ అకౌంటెన్సీ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్. ఇందాక చెప్పాను కదా, వాట్ ఈజ్ బుక్ కీపింగ్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. వాట్ ఈజ్ బుక్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫైన్ అకౌంటెన్సీ, అడ్వాంటేజెస్ పెద్దగా ఏం అడగడు. ఇది జస్ట్ మీరు చూసుకోండి, చాలా సరిపోతుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, మనకి సిస్టమ్ ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి మనకి డేటాని రికార్డ్ చేసుకోవడానికి. అకౌంటెన్సీ వాళ్ళు మనకి 2 సిస్టమ్స్ ఇచ్చారు.
దాన్ని డబుల్ ఎంట్రీ సెకండ్ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇది మనకు బాగా యూస్ అవుతుంది. ఏ బిజినెస్ మ్యాన్ రికార్డ్స్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ టూ వేస్లో బిజినెస్ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసుకోవచ్చు బిజినెస్ మ్యాన్ అనేవాడు. అది ఏంది? ఫస్ట్ వన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, దిస్ మెథడ్ ఈస్ ఇన్కంప్లీట్ అండ్ అన్సైంటిఫిక్. ఎవరు ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని. ఇన్కంప్లీట్, అన్సైంటిఫిక్. ఇన్కంప్లీట్గానే ఉంది, ఇంకా అన్సైంటిఫిక్, అసలు ఎవరు ప్రూవ్ చేసుకోలేదు. ఇట్ రికార్డ్స్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఏదైనా డెబిట్ కానీ ఆర్ క్రెడిట్ కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తుంది. బిజినెస్ అంటే ఏంది? డెబిట్ చూపించాలా, క్రెడిట్ చూపించాలి కదా. మనం దీంట్లో అట్లా చేయలేము. మనం డెబిట్ చూపిస్తే డెబిట్ అన్నా చూపించాలి, లేదా క్రెడిట్ అన్నా చూపించాలి, అంతే. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. అప్పుడు మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన కాడ లేదు కదా ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి. ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ టు అరైవ్ అట్ ది యాక్యురేట్ ప్రాఫిట్. ఇప్పుడు మనకి వీలు కాదు కదా, ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనకు తెలియదు. ది ట్రేడర్ కెనాట్ అబ్టైన్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ యాజ్ దే మెయింటైన్ ఓన్లీ క్యాష్ అండ్ పర్సనల్ అకౌంట్స్ లీవింగ్ ది నామినల్ అకౌంట్ అసైడ్. నామినల్ అకౌంట్ని పక్కన పెట్టేస్తాడు. ఇంకా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యూజ్ చేస్తే నామినల్ అకౌంట్ని పక్కన పెట్టేస్తాం. A businessman cannot take accurate and timely decision due to this unscientific method. ఈ మెథడ్ వల్ల బిజినెస్ మ్యాన్ అనేవాడు ఓన్ డెసిషన్ తీసుకోలేడు టైంకి. అండ్ అంతే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మనకు అంతకంతగా ఏం యూస్ లేదు దీనివల్ల. ఇది అసలు ఇన్కంప్లీట్, పూర్తి కానిది, అన్సైంటిఫిక్, ఎవరు ప్రూవ్ చేయలేదు ఇప్పుడు వరకు. డబుల్ ఎంట్రీ సిస్టమ్. దిస్ సిస్టమ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఏ ట్రేడర్ కాల్డ్ లూకీ ప్యాక్యులో. ఈ సిస్టమ్ని ఎవరు కనిపెట్టాడు? లూకీ ప్యాక్యులో. ఈయన ఇటలీలో కనిపెట్టాడు 1434లో. 1434 సంవత్సరంలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ని లూకీ ప్యాలియో అనేవాడు కనిపెట్టాడు. అకార్డింగ్ టు హిమ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్ between either two persons or two firms. When such a transaction take place, one person receives benefits and the other person gives benefit. These two are inseparable. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ఆయనతో చూసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్ అంటే ప్రతిరోజు జరిగే ఖర్చుల్లో ఇద్దరు పర్సన్స్ లేదా ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు సంస్థలు అనేది ఇద్దరు వ్యక్తులు ఇద్దరు సంస్థలు అనేది తీసుకుంటారు. విత్ సచ్ ఎ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్, ఒక పర్సన్ ఏమో బెనిఫిట్స్ రిసీవ్ చేసుకొని ఇంకా అదర్ పర్సన్కి బెనిఫిట్స్ ఇస్తారు. ఒక పర్సన్ లాభాలు తీసుకుంటే ఇంకో పర్సన్ లాభాలు ఇస్తారు. దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్. ఇవన్నీ ఈ రెండు వేరు. ఇన్ అకౌంటెన్సీ ద రిసీవింగ్ బెనిఫిట్స్ ఈజ్ కాల్డ్ డెబిట్. మనం ఏమన్నా లాభం పొందితే దాన్ని డెబిట్ అంటాము. మనం ఎవరికైనా లాభం ఇస్తే దాన్ని క్రెడిట్ అంటారు. Thus, the process of recording both the receiving and giving aspect related to business is called bookkeeping. అదే లాభాన్ని మనం ఎవరికన్నా ఇస్తే దాన్ని క్రెడిట్ అంటారు. లాభం మనం ఎవరి కాడ నుంచి తీసుకుంటే దాన్ని క్రెడిట్ అంటారు. ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ని డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అని అంటారు. దాని పర్ఫార్మర్ కింద ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. Date, particulars, ledger, folio number, amount rupees. Date, particulars, ledger, folio number, amount rupees. DR, CR. ఇందాక చెప్పా కదా, DR చూడండి ఇటు సైడ్ ఉందో, CR. ఇంకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంట్స్ అనేది 2 టైప్స్లో క్లాసిఫై అయ్యింది. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్
అకౌంట్ ఓపెన్డ్ ఇన్ ది నేమ్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాల్డ్ పర్సనల్ అకౌంట్. అంటే ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తి పేరు మీద ఓపెన్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్ ఇంకా సమ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ కంప్యూటర్స్ తీసుకోండి. పేస్ కంప్యూటర్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. అది అట్ట ఒక ఒక వ్యక్తి ఒక పర్సన్ పేరు మీద కానీ లేదా సమ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద కానీ ఓపెన్ చేసే అకౌంట్ని పర్సనల్ అకౌంట్ అంటారు. ఎగ్జాంపుల్కి రాజు అకౌంట్, రమేష్ అకౌంట్. ఇది కూడా సేమ్ పర్ఫార్మర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. డెబిట్, క్రెడిట్, డేట్ పర్టికులర్ జర్నల్ ఫోలియో నెంబర్ అమౌంట్ రూపీస్, డేట్ పర్టికులర్ జర్నల్ ఫోలియో నెంబర్ అమౌంట్ రూపీస్. టు డెబిట్ సైడ్, బై క్రెడిట్ సైడ్. అంతే. టు అనేది డెబిట్, బై అనేది క్రెడిట్. అంటే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. రియల్ అకౌంట్, ఆల్ ది అకౌంట్స్ విచ్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు అసెట్స్ ఈజ్ నోన్ యాజ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో మనం అసెట్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఏది దేనికి సంబంధించింది, ఆస్తులకు సంబంధించిన మాత్రమే రియల్ అకౌంట్స్లో చూపిస్తాం. ఏ సపరేట్ అకౌంట్ విల్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీ అసెట్ ఇన్ ది బిజినెస్ కాన్సర్న్. బిజినెస్ పెట్టేవాళ్ళు సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, రియల్ అకౌంట్. దాన్ని రియల్ అకౌంట్ అంటారు. ఎగ్జాంపుల్ మెషినరీ, ఫర్నిచర్, స్టాక్, క్యాష్ ఎక్సెట్రా. నామినల్ అకౌంట్, అకౌంట్ దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఈజ్ నోన్ యాజ్ నామినల్ అకౌంట్. అకౌంట్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రిలేటెడ్ టు ఎక్స్పెన్స్. మీకు ఇందాక చెప్పాను, ఎక్స్పెన్సెస్ అన్నా ఒకటే, ఎక్స్పెండిచర్ అన్నా ఒకటే. కన్ఫ్యూజ్ కావకండి, ఇక్కడే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు ఏం డౌట్ వచ్చినా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ 1 వీక్ డెమో మీకు ఇట్టానే రికార్డ్ చేసి పెడతాను. మండే నుంచి మనీ కట్టిన వాళ్ళకి నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసుకొని నేమ్స్, వాళ్ళకి మాత్రమే లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, జాయినింగ్ లింక్ అనేది. ఓకేనా? ఆల్ ది అకౌంట్స్ విచ్ రికార్డ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు అసెట్స్ ఈజ్ నోన్ యాజ్ రియల్ అకౌంట్. అంటే ఓన్లీ ఆస్తులు మాత్రమే మనం రియల్ అకౌంట్లో చూపిస్తాం. ఎగ్జాంపుల్ మిషన్ ఏమేమి చూపిస్తాం రియల్ అకౌంట్లో అనేది, మిషనరీ చూపిస్తాం, ఫర్నిచర్ చూపిస్తాం, స్టాక్, క్యాష్ ఎక్సెట్రా. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెన్సెస్ బోత్ ఆర్ సేమ్. ఎక్స్పెండిచర్, ఇన్కమ్ మాత్రమే చూపిస్తాం. ఎగ్జాంపుల్ సాలరీస్, రెంట్, డిప్రిసియేషన్ ఎక్సెట్రా. డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఇంకా పోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. డెబిట్ ఇచ్చేవాడు, క్రెడిట్ తీసుకునేవాడు. రియల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే రావడం, డెబిట్స్తో ఏమొస్తుంది, క్రెడిట్స్తో ఏం పోతుంది. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, ఎక్స్పెండిచర్ అన్న ఎక్స్పెన్సెస్ అన్న రెండు ఒకటే. డెబిట్ అనేది డెబిట్లో అన్ని లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ క్రెడిట్లో అన్ని గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. గెయిన్స్ అంటే ప్రాఫిట్. Important factors to be considered while recording the transaction while implementing the principle of double entry system. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో డేటాని ఎంటర్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఇచ్చారు. ఒకసారి మీరు చదువుకోండి. మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 పాయింట్స్ చాలు, ఎక్కువ ఏం అవసరం, పెద్దగా ఏం ఇంపార్టెంట్ లేదు. జస్ట్ మీకు బేసిక్స్, అసలు అకౌంట్ అంటే ఏంది, అకౌంట్స్ అంటే ఏంది, బేసిక్స్, ఓన్లీ మీకు బేసిక్స్ తెలవడానికి ఇది. మీకు ఇట్ షుడ్ బి నోటెడ్ దట్
The business firm is different from the person who owns it. The firm has got its own entity and accounts. Its transactions should be recorded in its own name but not in the name of the owner. It should be noted that the business firm is different from the person. బిజినెస్ ఫామ్ అనేది వేరు ఉంటుంది పర్సన్కి. హూ ఓన్స్ ఇట్, ఎవరైతే ఓన్ బిజినెస్ పెట్టారో. ది ఫామ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎంటిటీ అండ్ అకౌంట్స్. ఇట్స్ ట్రాన్సాక్షన్ షుడ్ రికార్డెడ్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. ఎవరైతే బిజినెస్ అయితే పెడతారో వాళ్ళు వాళ్ళ ఓన్ పేరుతో పెట్టుకుంటారు. ఓకేనా. ఐడెంటిఫైయింగ్ దోస్ అకౌంట్స్ which are being involved in the business transaction. చూడండి, ఇట్ షుడ్ బి నోట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ది బిజినెస్ ఫామ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పర్సన్ హూ ఓన్స్ ఇట్. ద ఫామ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎంటిటీ అండ్ అకౌంట్. ఇట్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ బట్ నాట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ఓనర్. ఓనర్ పేరు మీద ఉండకూడదు, అయినా ఓనర్ అయి ఉండాలి ఆ బిజినెస్కి. ఓకేనా. ఐడెంటిఫైయింగ్ దోస్ అకౌంట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ క్లాసిఫైయింగ్ దెమ్ అకార్డింగ్ టు దేర్ నేచర్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్లు ఉండాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అసలు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల. దాంట్లో కొన్ని కింద ఇచ్చినారు చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ది బిజినెస్ కాన్సర్న్ ఆర్ ప్రాక్టీసింగ్ ఓన్లీ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్, ప్రతి బిజినెస్ కన్సర్న్స్, ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి బిజినెస్ చేసేవాళ్ళు డబుల్ ఎంట్రీ సిస్టంలోనే ప్రాక్టీస్ చేస్తారు. విచ్ ఈస్ ప్రూవెన్ టు బి సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్. మనకి బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు ఉంటాయి మనకి డబుల్ ఎంట్రీ సిస్టంలో. సింగిల్ ఎంట్రీ మీరు చూసుకున్నట్టయితే సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏదో ఒక ట్రాన్సాక్షనే మనం చూపించగలుగుతాం. డెబిట్ అన్న చూపిస్తాను, ఏదో క్రెడిట్ అన్న చూపిస్తాం. అది అన్సైంటిఫిక్ అండ్ అన్ప్రూవ్డ్ మెథడ్. ఇది అన్సైంటిఫిక్ మెథడ్, ప్రూవ్డ్ మెథడ్. ఇఫ్ ది సిస్టమ్ ఈస్ ఫాలోడ్, ది బిజినెస్ ఫార్మ్ గెట్స్ ది ఫాలో అడ్వాంటేజెస్. It gets accurate, comprehensive and reliable record of all its business transactions. ఖచ్చితంగా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్లో డెబిట్, క్రెడిట్ రెండు చూపిస్తాం. అది యాక్యురేట్గా, కరెక్ట్, ప్రాపర్ వేలో చూపిస్తాం. కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు అసెట్స్, లయబిలిటీస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ది బిజినెస్ విల్ బి మేడ్ అవైలబుల్. ఖచ్చితంగా మనం దీంట్లో చూపించాల్సిందే. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లయబిలిటీస్, అసెట్స్ అన్నీ. ఇట్ ఫ్యాకల్టీస్ to know the actual profit or loss of the business firm for a given period. మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు బిజినెస్ పెడితే బ్యాలెన్స్ షీట్లో మనకు తెలిసిపోతుంది ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని. బిజినెస్ పర్టికులర్ పీరియడ్లో మనకు తెలిసిపోతుంది. బై ప్రిపేరింగ్ బ్యాలెన్స్ షీట్, ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ అండ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి నోన్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం వల్ల ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తెలుస్తుంది బిజినెస్ది, అండ్ అట్ ది సేమ్ టైం రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైయింగ్ అండ్ కెన్ బి ప్రివెంటెడ్. ఎర్రర్స్, తప్పులు ఏమైనా జరిగాయా, ఏమైనా మోసం చేశారా ఎవరైనా మమ్మల్ని, అది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది టోటల్ డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్ కెన్ బి అసర్టైన్ ఈజీలీ. మనం బాగా గమనించగలుగుతాం డెబిటర్స్ ఏది, క్రెడిటర్స్ ఏది అనేది. ఓకేనా. 6 చాలు, 10 ఏం అవసరం లేదు, ఒక 6 చాలు. దాని మోడల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, హౌ డూ యూ క్లాసిఫై ది అకౌంట్స్ అండ్ వాట్ ఆర్ దేర్ ప్రిన్సిపల్, what are the factors to be considered while implementing the principle of double entry system, what are the advantages of double entry system. Model questions, journal.
జర్నల్ ఎంట్రీ, ఇదొక ఎంట్రీ అన్నమాట. ఇది అనేది మీకు రేపటి క్లాస్లో చెప్తాను. ఇప్పుడు వరకు జరిగిన క్లాసులో ఒకసారి మీరు చదువుకోండి. ప్రతి ఒక్కరు నా మెయిల్ ఐడికి పంపించండి. మెయిల్ ఐడి అనేది నేను మీకు ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆగండి. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రొవైడ్ చేశాను, బట్ ఇప్పుడు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎందుకోండి, ఇది నా నేమ్, ఇది నా మెయిల్ ఐడి, ఇది నా మొబైల్ నెంబర్. మీకు ఏం డౌట్ వచ్చినా మీరు ఫోన్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇట్టానే రికార్డింగ్ అలవాటైంది అనుకోండి, డౌట్స్ అనేది క్లారిఫై చేయలేను. ఇప్పుడు అప్లికేషన్లో ఒక సెకండ్ 15 minutes మీకు అప్లికేషన్ చూపిస్తాను, చూడండి. ఈ అప్లికేషన్లో ఇప్పుడే కాదు, అకౌంటింగ్ బేసిక్స్ అయినాక నేను తీసుకెళ్తాను అప్లికేషన్లోకి. ఒకసారి జస్ట్ చూడండి వాట్ ఈస్ వాట్ అనేది. ఇది మీకు 1200 పెడితే మీకు చూడండి, ఫస్ట్ SPROIMG SAP రిఫరెన్స్ అన్నీ వస్తాయి మీకు. డైరెక్ట్ అప్లికేషన్లో తీసుకెళ్ళను, అంతా చెప్తాను. అకౌంటింగ్ బేసిక్స్ చెప్తాను. అకౌంటింగ్ బేసిక్స్ చెప్పి అప్పుడు SAP FICO కొద్దిగా నోట్స్ ఇచ్చి నేను అప్పుడు అప్లికేషన్ డిఫైన్ కంపెనీ ఇక్కడ క్లిక్ చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి కంపెనీ క్రియేట్ చేయాలి. మొత్తం ప్రతిదీ వస్తుంది. ఎర్ర కలర్ ఎత్తుకోండి. ఇది డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్ కాపీ అండ్ డిలీట్ చెక్ కంపెనీ కోడ్, ఇవన్నీ రియల్ టైం అన్నమాట. ఇప్పుడే రావు మీకు, ఇవన్నీ రియల్ టైం. మీరు రియల్ టైంలో ఎంటర్ అయినప్పుడు మీకు వస్తాయి. ఇవన్నీ ఇప్పుడే రావు. జస్ట్ మీకు ఫస్ట్ అకౌంటింగ్ బేసిక్స్ అనేది ఖచ్చితంగా మీరు చదవాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన క్లాసెస్ అర్థం చేసుకోవాలి. సో దట్ మీరు ఈజీగా గెయిన్ అవుతారు. ఓకే, జర్నల్ ఎంట్రీ అనేది రేపు చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఇచ్చాను, డీటెయిల్స్ ఇచ్చాను కదా నాది. మీకు కావాలంటే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను నా డీటెయిల్స్. అక్కడి నుంచి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి వీఆర్ ఇంట్రెస్టెడ్ అని. నేను ముఖ్యంగా బీకామ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. బీకామ్ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇది. ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది, SAP FICO అనేది. ఎస్పెషల్లీ బీకామ్ గ్రాడ్యుయేట్స్ కొద్దిగా చూడండి, చూసి జాయిన్ అవ్వండి. 1 week ఫ్రీ డెమో ఉంటుంది, ఫ్రీ క్లాసెస్ నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను. ₹1 తీసుకోను. ఏముంది, ఇప్పుడు మీకు కోర్స్ ఫీ, నీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీ అందరికీ నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఫీజు వచ్చి మీకు 25K ఉంటుంది. 6 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అద్భుతంగా చెప్తాను ఆన్లైన్లో. కానీ మీరు వినాలి. ఎవరు రాలేదు, ఈరోజు పెట్టాను గూగుల్ మీట్, ఎవరు రాలేదు. సో ఇట్లా రికార్డింగ్ చేసి పెట్టాను. ప్రతిదీ రికార్డింగ్ కుదరదు మీకు. అప్పుడు మీరు అకౌంటింగ్ బేసిక్స్ కాబట్టి చదువుకుంటే అయిపోతుంది. సబ్జెక్ట్ SAP FICO కొద్దిగా అప్లికేషన్లోకి వెళ్ళాలంటే కొద్దిగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఓకే వింటారు, బాగానే ఉంది రికార్డింగ్లో. ఫర్దర్గా ఇప్పుడు మీకు అప్లికేషన్ మీరు తీసుకున్నారనుకోండి, 1200 పెట్టి అప్లికేషన్ తీసుకున్నారు నా కాడ. ఇప్పుడు మీరు అప్లికేషన్లో ప్రాక్టీస్ చేశారు, ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది మీరు ఎట్ట చెప్తారు నాకు అనేది ఎట్ట చెప్తారు మీరు ఎర్రర్ అని? ఇట్లా నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేసి చూసుకొని ఎట్ట చెప్తారు? స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉండాలి కదా. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ప్రజెంట్ నాకు లేదు కాబట్టి రికార్డ్ చేస్తాను, జస్ట్ రికార్డింగ్ చేసి మీకు పెట్టాను. అదే ఇప్పుడు గూగుల్ మీట్ అనుకోండి, స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈజీగా
స్క్రీన్ షేర్ చేస్తాను, ఈజీగా స్క్రీన్ షేర్ చేసి చూపించగలుగుతాను. జర్నల్ ఎంట్రీ అనేది రేపే చెప్తాను. స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను కదా. ఇప్పుడు మీకు ఎట్ట ప్రజెంటేషన్ ఇస్తున్నాను స్క్రీన్ షేర్ చేసి అకౌంటింగ్ బేసిక్స్ అట్టానే అది కూడా మీకు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. మీకు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తారు, మీరు ఈజీగా ఎర్రర్ యాడ్ వస్తుంది అనేది నాకు కనిపిస్తుంది క్లియర్గా. నేను షార్ట్అవుట్ చేస్తాను. గూగుల్ మీట్, దయచేసి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజే కాదు, టుమారో డెమో అయిపోయిన తర్వాత గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో బాయ్ గైస్. అందరూ ప్రతి ఒక్కరూ బీకామ్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? బీకామ్ గ్రాడ్యుయేట్స్కి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. కెరియర్ గ్రోత్ కూడా నిన్న చెప్పాను, శాలరీ కూడా బాగానే ఉంటుంది ఫ్రెషర్స్కి. ఓకేనా? మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే దీని మీద ఆడుకోవచ్చు మీరు. ఇంకా లక్షల్లో జీతాలు, లైఫ్ సెటిల్ అయిపోద్ది ఒక మాటలో చెప్పాలంటే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, ఆర్ నా డీటెయిల్స్ ఇందాక ప్రొవైడ్ చేశాను, కాల్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. we will meet tomorrow and discuss. Bye guys, thank you.